దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 26-27 వచనాలు. యేసు తాను తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారి తల్లి అయిన మరియ గారు అక్కడ యేసు ప్రభుని సిలువేసిన ప్రదేశం దగ్గర ఉన్నారన్నమాట. ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరంటే యోహాను గారు. ఎవరండి? యోహాను గారిని చూపించి ఇదిగో నీ తల్లిని ఆమెకి చెప్పారు. ఆనాటి నుంచి ఆయనంట మరియ గారిని ఆయన ఇంట చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి విషయం ఏమిటంటే, ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలో మొదటి మాట, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి తల్లిదండ్రులను దేవుని యొక్క వాక్యము సన్మానించండి అంటే ప్రతిరోజు వెళ్ళి శాలువాలు కప్పమని కాదండి. దాని అర్థము నీ మాటల ద్వారా వారిని మనము గౌరవించవలసి ఉన్నది. నీకున్న ఏదైతే ఒకవేళ నీ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక ధనపు ఆధారం ఉన్నది, నీకున్న డబ్బు ద్వారా వారిని మనము ఘనపరచాలి. లేదా వారికి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని ఆరోగ్యముగా చూసుకునే విషయంలో మనము వారిని ఘనపరచాలి. మరి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేసరికి ఆయన తన యొక్క 33వ సంవత్సరంలోనే ఆయన మరణిస్తూ ఉన్నారన్నమాట. 33వ సంవత్సరంలో ఆ సమయంలోనే ఆయన మరణిస్తూ ఉన్నప్పుడు మరికి అప్పటికే చాలా యొక్క బైబిల్ యొక్క పండితులు చెప్పే మాట ఏమిటంటే, అప్పటికే యోసేపు మరణించి ఉన్నారు. ఎవరండి? యోసేపు మరణించి ఉన్నారు కాబట్టి తల్లి ఒక్కరే ఉన్నారు కాబట్టి మరి తల్లి గురించిన బాధ్యత విషయంలో ఎవరికి చెప్పారంటే ఆయన శిష్యుడికి కూడా చెప్పారు. ఆ శిష్యుడు ఎవరు అంటే యేసు ప్రభుని సిలువ వేస్తూ ఉన్నప్పుడు అక్కడే నిలబడి ఉన్నారు. మరి యేసు ప్రభు గారి యొక్క మిగతా శిష్యులు ఏమైపోయారంటే వారందరూ కూడా యేసు ప్రభుని సిలువ వేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంలో మమ్మల్ని కూడా తీసుకెళ్లి ఏదో వాడు చంపేస్తారని చెప్పేసి భయపడి అందరూ దూరంగా వెళ్ళిపోయారండి. కానీ యోహాను గారు ఒక్కరు మాత్రమే అక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి విషయం ఏమిటంటే, దేవుని దగ్గర నుంచి మనం ఒక పని మనం పొందుకోవాలంటే ఆయనకి మనము సమీపముగా ఉండాలి. ఏ సమీపములో అంటే ఆయనకి సిలువ వేస్తున్నారని చెప్పేసి అందరూ భయపడి తమ ప్రాణాల నిమిత్తం భయపడి పారిపోయారు. కానీ ఈయన మాత్రం అక్కడ ధైర్యంగా నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక విషయం, పేతురు గారు కూడా యేసు ప్రభు వారికి చాలా దగ్గరగా ఉన్నారనమాట. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో అతి సమీపముగా ఉన్నవారు పేతురు, యాకోబు, యోహాను, ముగ్గురు. ఎవరండి? పేతురు, యాకోబు, యోహాను. యేసు ప్రభు చనిపోయిన ఆ చిన్న బిడ్డని లేపడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని తీసుకుని వెళ్ళారంటే పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని వెళ్ళారు. రూపాంతర కొండ మీద ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహానులను చూశారన్నమాట. సరే, ఆ సందర్భంలో మనము పేతురు నీ కొరకు పర్ణశాలను కడదామని చెప్పారు. పేతురు నీ కోసం నేను మరణిస్తానని చెప్పారు. పేతురు యేసు ప్రభు గురించి మరణము తప్పితే నీదు నన్ను ఏది వేరు చేయలేదన్న ఒక్క మాట కూడా ధైర్యంగా చెప్పారు. కానీ యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఆయన అక్కడ ఉన్నారంటే అక్కడ ఆయన లేదు. తన ప్రాణానికి భయపడే అసలు యేసు ప్రభు ఎవరో నేను ఎరగనని ముమ్మారు ఆయన అబద్ధం ఆడారన్నమాట. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యోహాను గారి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏమనుందంటే యేసు ప్రేమించిన శిష్యుడు. మొదటి విషయం, పేతురు ఎప్పుడు కూడా ప్రభువా నేను ప్రేమిస్తున్నానని గొప్పగా చెప్పుకున్నాడు. కానీ యోహాను ఏమని చెప్పారంటే యేసు నన్ను ప్రేమిస్తాడు. అందుకోసం మనం ఎప్పుడు కూడా మన ప్రేమ మీద ఆధారపడకుండా దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమను మనము చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుణ్ణి ప్రేమించే ప్రేమలు హెచ్చుతగ్గులు ఉంటాయి, కానీ దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమలు ఎప్పుడు కూడా హెచ్చుతగ్గులు ఉండవు. ఆయన ఎప్పుడు కూడా శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నానని చెప్పారు. ఆ మొదటిగా దేవుడు ప్రేమిస్తాడని మనము
గుర్తెరగాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ మరొక విషయము, యేసు ప్రభు ప్రేమించుచున్న శిష్యుడని యోహాను సువార్తలో మాత్రమే ఉంది కానీ మత్తయి సువార్తలో లేదు, మార్కు సువార్తలో లేదు, లూకా ఈ 3 సువార్తలలో కూడా యేసు ప్రేమించిన శిష్యుడని యోహాను గారి గురించి కూడా లేదు. అంటే ఆయన ఏం చెబుతున్నాడంటే, ఇప్పుడు ఈయన రాసుకుంటున్నారు కాబట్టి నా పేరు యోహాను అని రాసుకోకుండా యేసు ప్రేమించుచున్న శిష్యుడు అని రాసుకున్నారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే మాట మన మనసులో ఎప్పుడు కూడా మెదులుతూ ఉండాలి. అందుకోసం యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుని బయటికి వచ్చిన వెంటనే తండ్రి ఒక మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన నా ప్రియ కుమారుడు, బిలౌడ్. మనము దేవునికి కూడా అటువంటి బిలౌడ్ అన్నమాట, ప్రియమైన బిడ్డలము. ఆ దేవుని యొక్క ప్రేమను మనము ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటూ ఉండాలి. ఆ దేవుని యొక్క ప్రేమను ఎప్పుడు కూడా మనము ధ్యానం చేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రేమిస్తున్నానని చెప్పుకున్న మనిషి ఏమో దూరంగా పారిపోయిందండి. కానీ యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్న చెప్పిన మనిషి దేవుని దగ్గర ఆయన నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అందుకోసమే ఇది యేసు ప్రభు వారి దగ్గర మాత్రమే కాదు, కానీ మన సంఘంలో ఉన్న ఏదైతే నాయకులు కానీ సాటి విశ్వాసులు సైతం కూడా ఒక శ్రమలో గుండా వెళుతున్నప్పుడు మన వారి మధ్యన మన వారి దగ్గర మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున సేవకుని మీదకి నింద వచ్చింది అనుకోండి, లేదా సేవకుని మీదకి ఒక శ్రమ వచ్చిందని అందరూ దూరంగా పారిపోతారు. కానీ ఈ దైవజనుడు అక్కడ నిలుచొని ఒక పనిని, ఒక భారమును, ఒక బాధ్యతని ఆయన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసు ప్రభు తల్లి మీద భారము బాధ్యతను కలిగిన వారు అదేవిధంగా తన దగ్గర ఉన్న సేవకునికి కూడా ఒక పని ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారంటే ఆయనకి ఎదురుగా ఉన్నప్పుడు. కాబట్టి యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను మనము కూడా సహించవలసి ఉన్నది. ఆయన ఇచ్చే పనిని మనము కూడా నెరవేర్చవలసి ఉంది. ఆ క్షణం నుంచే ఆ శిష్యుడు ఆ మరియను తన ఇంట చేర్చుకున్నారు. ఆయన చెప్పిన మాట తెలుసు కాబట్టి యేసు ప్రభు కూడా తెలుసు అన్నమాట. ఎవరు వింటారు, ఎవరు వినరు కూడా తెలుసు. యేసు ప్రభు వారు చెప్పారు, ఇక వెంటనే ఆ మాటను ఆయన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దగ్గర కూడా, మన సంఘాలలో కూడా ఇటువంటి సేవకులు, ఇటువంటి విశ్వాసులు అవసరమై ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్పిన మాట వెంటనే చేసేవారు అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేసి తల్లిదండ్రులు వదిలిపెట్టి తల్లిదండ్రుల విషయంలో బాధ్యతను భారం లేని వారి భక్తి అది అసంపూర్ణమైనది. వారి విషయంలో బాధ్యత తీసుకున్నప్పుడు అదే సంపూర్ణమైంది. యేసు ప్రభు వారే తండ్రి చిత్తం నెరవేర్చ మాత్రమే కాకుండా ఇహలోకమైన తన తల్లి విషయంలో కూడా మన జాగ్రత్తని తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. చాలా మంది ఏమనుకుంటారంటే పరిచర్యలు కానీ విశ్వాసులు తల్లిదండ్రులు పట్టించుకోరండి. అట్టి రీతిలో ఎప్పుడు కూడా మనము ఉండకూడదు. ఎప్పుడు కూడా వారి విషయంలో మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. వారి విషయంలో మనం ముందుకి వెళ్ళాలి. ఇది లోకానుసారమైన తల్లిదండ్రుల గురించి మాత్రమే కాదు, కానీ అదేవిధంగా ఆత్మీయ తల్లిదండ్రుల విషయంలో కూడా ఆ రకంగా మనమును కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ సహోదరుల విషయంలో కూడా మనం ఇలాగున కలిగి ఉండాలి. ఇక్కడ మరొక మాట, యేసు ప్రభు తన తల్లికి, యేసు ప్రభుకి ఆ మరియ గారి ద్వారా పుట్టిన కొడుకులు కూడా ఉన్నారండి. కొడుకులు కూడా, కుమార్తెలు కూడా ఉన్నారు. బైబిల్లో ఇది వ్రాయబడి ఉన్నది. మరి యేసు ప్రభు వారు తన తల్లి విషయంలో బాధ్యతను తన ఏది తోడబుట్టినోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వకుండా యోహాను గారికి ఎందుకు ఇచ్చారంటే, ఇక్కడ శరీర బంధము కంటే ఆత్మ సంబంధమైన బంధము ప్రముఖమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీర సంబంధమైన బంధము కంటే ఆయన రక్తం ద్వారా కలుగుచున్న బంధము విలువైనది. అందుకోసమే అన్నిటిని కూడా విడిచిపెట్టి కూడా దేవుని ప్రజలైన వారు, దేవుని నామాన్ని ఎరిగిన వారు, ఆయన కొరకు నిలబడిన వారు అన్ని విడిచిపెట్టి దేవుని కోసం వారు అడుగులు ముందుకు వేస్తున్నారు. వీటి వైపు మనం ముందుకు చూడాలి. వీటి మీద మనం మనసు పెట్టాలి. వీటి దగ్గర మనము భారమును, బాధ్యతను కలిగి ఉండాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. యేసు ప్రభు తన తల్లి విషయంలో బాధ్యతను తీసుకున్నారు. ఆ తల్లి బాధ్యతను నమ్మకమైన శ్రమలో నిలిచిన శిష్యునికి ఇచ్చారు. మనము కూడా మొదటి విషయంలో ఆయన శ్రమ దగ్గర నిలిచినట్లయితే ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి మనం పనిని పొందుకునే వారముగా ఉంటాం. అది మనకి ఎంతో దీవెన కలుగు చేస్తుంది. కాబట్టి ఆ పరిచర్ను మనము భారము ఎంచకుండా దేవుని కృపలో మనం ముందుకు సాగుదుము గాక. ఆమేన్. హల్లెలూయా.